యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామంలోని సబ్స్టేషన్ ఎదుట రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రోజుకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాల్సిన అధికారులు కనీసం 10 గంటలకు కూడా చేయకపోవడం వలస పంట వల్ల నిండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావాలి కానీ గవర్నమెంట్ ఏమని చెప్తుంది 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్తుంది. కానీ జనగాంలో మాత్రం 10 గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ లేదు. మాకు రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. ట్రాన్స్ఫారం కాలిపోతే మేము ట్రాక్టర్లు వేసి పంపించి కిరాయి పెట్టుకొని ఆడికి పంపిస్తాం. ఆల్తో ట్రాన్స్ఫారం ఇస్తారు. ఇక్కడికి వచ్చి అలా ఆన్ చేయగానే హోటమంటుంది. ఎందుకు సార్ ఇట్లా ఇస్తారు, మంచిది అండి అంటే 20,000 రూపాయలు ఇవ్వండి, మీకు నాణ్యమైనది ఇస్తామని 20,000 తీసుకొని ఇచ్చారు. సాక్ష్యం ఉంది, మేమే వేయించినాం, మేము చూపిస్తాం. ఆ ట్రాన్స్ఫారం కూడా 20,000 రూపాయలు లంచం ఎందుకు ఇవ్వాలి? మేము ట్రాక్టర్ కిరాయి పెట్టుకుంటున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం. గొప్పలేమో 24 గంటల కరెంటు. మా రైతులను అయితే ముప్పు తిప్పలు పెడుతున్నారు. జనగాంలో మాత్రం మిగతా ఎక్కడ అనేది మాకు తెలియదు. నార్మల్ పోసుకున్నాం, నార్మల్ కూడా పారట్లేదు. ఇంకా పొలాలు ఏడ వారుతాయి. అందుకని 63 ట్రాన్స్ఫారాలను వెంటనే తీసేసి